ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కన్ రాజన్న, వైస్ చైర్మన్ నరాల్ శేఖర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు అందరి ఆధ్వర్యంలో ఈరోజు భీమేశ్వర ఆలయంలో కోడెమెక్కులు చెల్లించుకోవడం జరిగింది. మరి రాయరాజేశ్వర స్వామి దేవస్థానానికి మన గౌరవ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదిశరణ గారు మొన్నటి రోజున 99,40,00,000 రూపాయల నిధులు తెచ్చినందున మరి ఈరోజు ఘనంగా టెంపుల్లో స్వామివారి దర్శనం చేసుకొని కోడలను కట్టేయడం జరిగింది. మరి గతంలో కూడా మొదటి బడ్జెట్ సమావేశాల్లో 50 కోట్లు, రెండో బడ్జెట్ సమావేశంలో 100 కోట్లు, మరి నిన్నగాక మొన్న 99,40,00,000 రూపాయలు మన ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆదిశరణ గారు తీసుకురావడం జరిగింది. మరి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, అలాగే దుద్దుల శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అడ్లూరు లక్ష్మణన్న గారికి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంత స్పీడ్గా పని చేయడం మన ఎమ్మెల్యే ఆదిశరణ గారికే సాధ్యం. గెలిచిన 2.5 సంవత్సరాల లోపల 240 కోట్ల రూపాయలతో ఇలా మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడి దేవస్థానం అభివృద్ధిని మన అలాగే మెయిన్ రోడ్లు కానీ ప్రజలకు ఎప్పుడు నిరంతరం దగ్గరుండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం వచ్చే శివరాత్రి లోపే మన పెద్ద గుడి మనం దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సీనియర్ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.